భారతదేశంలో సినీ తారలు, క్రీడా ప్రముఖుల బ్రాండ్ విలువ ఎంత ఉందో తెలుసా? తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ 25 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ విలువ $2 బిలియన్, అంటే దాదాపు 17,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ విలువలో 3.7% తగ్గుదల నమోదైంది. ప్రపంచ ఆర్థిక రిస్క్ అడ్వైజరీ సంస్థ క్రోల్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది బ్రాండ్ విలువలో అగ్రస్థానాన్ని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నారు. 2024లో మూడో స్థానంలో ఉన్న షారుఖ్ ఇప్పుడు $177.9 మిలియన్ బ్రాండ్ విలువతో నెంబర్ 1గా నిలిచారు. రెండో స్థానంలో రణ్వీర్ సింగ్ $162.9 మిలియన్ బ్రాండ్ విలువతో కొనసాగగా, గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఈసారి $158.4 మిలియన్ విలువతో మూడో స్థానానికి పడిపోయారు. ఈ ర్యాంకింగ్ను సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా ప్రభావం, ప్రజాదరణ వంటి అంశాల ఆధారంగా రూపొందించారు. మొత్తం బ్రాండ్ విలువ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని క్రోల్ తెలిపింది. ముఖ్యంగా సమంత, రూత్ ప్రభు, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి కొత్త మహిళా సెలబ్రిటీలు జాబితాలో చేరడం, రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తగ్గడం ప్రభావం చూపాయి. అలాగే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ గత ఏడాదిలో ప్రకటనలు, సోషల్ మీడియా కార్యకలాపాలను తగ్గించారు. కోహ్లీ టీ20 అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పడం కూడా ఆయన బ్రాండ్ విలువపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు సినిమా బాక్సాఫీస్ విజయమే సెలబ్రిటీల బ్రాండ్ విలువను నిర్ణయించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రేక్షకులతో అనుసంధానం, డిజిటల్ ప్లాట్ఫారంలలో చురుకుదనం కూడా కీలకంగా మారాయి. షారుఖ్ ఖాన్కు గత 2 ఏళ్లుగా కొత్త సినిమా విడుదల కాకపోయినా ఆయన బ్రాండ్ ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2023లో వచ్చిన పఠాన్, జవాన్, డంకీ విజయాల తర్వాత 2025లో ఆయనకున్న బ్రాండ్ ఒప్పందాల సంఖ్య 28 నుంచి 36కు పెరిగింది. ఒక్కో ప్రకటనకు దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషికం కొనసాగుతుండటంతో ఆయన బ్రాండ్ విలువ 22% పెరిగి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ ఫ్రాంచైజీ విజయంతో ఆయన పారితోషికం పెరిగినా బ్రాండ్ ఒప్పందాల సంఖ్య 45 నుంచి 38కు తగ్గడంతో మొత్తం బ్రాండ్ విలువపై కొంత ప్రభావం పడింది. ఇక ప్రకటనల రంగంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు టెలివిజన్, ప్రింట్ మీడియాపైనే ఎక్కువగా ఆధారపడిన బ్రాండ్లు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లకు పెద్దపీట వేస్తున్నాయి. గతంలో మొత్తం ప్రకటనల్లో 40 నుంచి 60% మాత్రమే డిజిటల్ ఎండార్స్మెంట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీలకు 60 నుంచి 75% వరకు బ్రాండ్ ఒప్పందాలు డిజిటల్ మాధ్యమాల ద్వారానే వస్తున్నాయని క్రోల్ వెల్లడించింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.